హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. నేను మా ఇంట్లో ఎప్పుడైనా సరే మండే సాటర్డే కన్ఫామ్గా పప్పు చేసుకుంటాము, టమాటా పప్పు. అది మీకు షేర్ చేసుకుందామనేసి ఈ వీడియో తీసుకుంటున్నాను. ఒక గ్లాసు కందిపప్పు క్లీన్గా వాష్ చేసేసుకోవాలి. దానిలోనే కొంచెం చింతపండు, అలాగే టమాటో మిర్చి నేను కట్ చేసి పెట్టుకున్నాను, అది యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ ఆయిల్, 1/2 స్పూన్ చాలు. అలాగే 1 స్పూన్ కారం. మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను కారం. ఇవన్నీ కలిపేసి ఒకసారి కుక్కర్ విజిల్ పెట్టేయాలి. 6 విజిల్స్ వచ్చే వరకు పెట్టేయాలి. నేను 6 పెట్టుకుంటాను. ఇప్పుడు ఆఫ్ చేసేసి ఎయిర్ అంతా బయటకు వెళ్ళాలి. తర్వాత ఓపెన్ చేసి చూశాను, బాగా ఉడికింది పప్పు. దీన్ని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకొని అది కొంచెం వేడైన తర్వాత దానిలో తాలింపులు వేసేసుకోవాలి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ఆనియన్స్, బాగా ఇవి కలర్ చేంజ్ అవ్వాలి. ఆనియన్స్ ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. పప్పు ఎనిపిన పప్పు పక్కన ఉంచాం కదా, ఇప్పుడు ఆ పప్పు తీసుకొని ఈ తాలింపులో వేసేసుకోవటమే. మేము మా ఇంట్లో ఇలానే చేసుకుంటాం. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. మీరు లైక్ చేస్తేనే మీకు నచ్చిందో లేదో నాకు తెలుస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.